ఎప్పుడు చెప్తుండేది మహేష్ బాబు గారు దీనికి ఇచ్చాక ఎండోర్స్‌మెంట్ ఇచ్చాక ఇలాంటి అవకతవకలు జరిగినప్పుడు అతను ఎండోర్స్‌మెంట్ కాన్సెల్ చేసుకుని అగ్రీమెంట్ కూడా రాసుకుంటారుగా? రాసుకుంటారు. నేను కలిస్తే రాసుకుంటారు. నేను కలవనివ్వట్లేదుగా వీళ్ళు. ఇంకొక విషయం, ఇప్పుడు ఆయన ఎట్లాగో వస్తున్నాడు కదా! 28 ఎవరు హైదరాబాద్. మనల్ని ఎవరు కలవనిస్తారు? హ్మ్. రేపని ఏదో కేసు పెట్టి ఇచ్చేసినారు, మళ్ళీ అప్పుడు ఆళ్ళే వస్తారు. ఇప్పుడు మామూలుగా అయితే మనకు చెప్పరు కదా! ఇప్పుడు అవును. ఈడీ రమణ్ గారు వస్తున్నారు. అవును. రేపు నేను కేసు పెట్టినప్పుడు వస్తారు. అంతే. ఇప్పుడు నేను 2 నెలల నుంచి పోరాడుతున్నాను. ఇప్పుడు ఈడీ రమణ్ గారు వచ్చారు. రేపు నేను కేసు పెట్టిన తర్వాత పోలీస్ స్టేషన్‌లో వాళ్ళు పిలిస్తే మీ మీద కేసు నమోదు తెలుసా? మీరు ఇట్లా మోసం చేస్తారని చెప్పేసి పలానా బాధితులు ఇచ్చేసారంటారు. వచ్చి సమాధానం చెప్పాలి అప్పుడు. మామూలుగా అయితే ఎవరు సమాధానం చెప్పరు. అట్లా చేయకూడదు మహేష్ బాబు గారు కలిసి నేను చేయలేను. ఆయన దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి వెళ్తాను. ఆ విశ్వని ఎవరో ఒక ఆయన ప్రమోటర్ అనుకుంటా. నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. బ్లాక్ మెయిల్ చేసేవాళ్ళు ఎట్లా చేస్తారా? నీకేం కావాలని జడ్జిలు నన్ను కేసు కొట్టేసి వెనక్కి పిలిపించిన రోజే నేను తలంచలేదు. నన్ను కొనే స్థాయి ఉందా వీళ్ళకి? ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ అండి. బట్ ఏంటంటే ఒక సెలబ్రిటీ మీద మీరిప్పుడు కేస్ వెళ్లి ఫైల్ చేయాలి అనుకుంటున్నప్పుడు మీ దగ్గర ఉండే ఆధారాలు అవన్నీ పకడ్బందీగా ఉన్నాయా? ఆధారం లేకపోతే నేను ఎట్లా మాట్లాడతానండి? జనరల్‌గా నేను లీగల్ గా మాట్లాడుతున్నాను. నేను పోరాడే సమస్య మీద ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు స్పందించి మా ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జేడి లక్ష్మణ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రాహుల్ గాంధీ గారిని కలిశాను. స్వయంగా మన సిజే ఎన్వి రమణ గారిని కలిసి రైతు రాజమందికి ఇది ఒక కారణం అండి, దీని మీద ఒక కమిషన్ ఆదేశించండి అని చెప్పాను. సిబిఐకి ఫిర్యాదు చేశాను. ఢిల్లీ వెళ్ళి మన కేజ్రీవాల్ గారి పార్టీకి నేను ఇచ్చొచ్చాను. కేజ్రీవాల్ గారు ఆ రోజున లేరు. ఆ ఎమ్మెల్యేలను కలిసి ఇది ఉంది, మీరు విస్తృత స్థాయిలో మీరు పార్టీని చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి సమస్య మీద రైట్ చేయండి అని చెప్పించాను. ఏ ఆధారాలు లేకుండా ఎందుకు తిరుగుతాను నేను అట్లా? కరెక్ట్. నేను మిమ్మల్ని అడిగింది ఎందుకంటే ప్రేక్షకులకు తెలియాలి కదా! ఇప్పుడు ఎవరో రామ్ ప్రసాద్ గారు వచ్చి మహేష్ బాబు గారి మీద కేసు ఫెయిల్ చేస్తున్నారు అంటే నేను ఎందుకు అడిగానో కూడా చెప్తాను ఇప్పుడు. రాజమౌళి మీద ఎవరో వచ్చి ఒకతను బ్లేమ్ చేసి అక్కడితోనే వెళ్ళిపోయారు. అసలు అతను ఉన్నాడా? వెళ్ళిపోయాడా? పోలీసులు ఏం చేశారని ఎవరికీ తెలీదు. ఇప్పుడు మీరు ఒక ప్రభుత్వం నిర్ణయించిన సబ్సిడీని మోసం చేస్తున్న కొన్ని కంపెనీలకి, కొన్ని కాదండి ప్రభుత్వం చేస్తుంది మోసం. అది ప్రభుత్వంతో కలిసి మోసం చేస్తున్న అవి తెలుస్తున్న ఇట్లా మోసం చేస్తాయని తెలిసి ఈ కంపెనీలు క్లారిటీ ఇస్తాను. ప్రభుత్వంతో కలిసి మోసం చేస్తున్న కంపెనీలు. మోసం చేసేది ప్రభుత్వం. అదే కలిసే కదా. ఇప్పుడు వీళ్ళు చెప్పకపోతే వాళ్ళు చెయ్యరు కదా. సబ్సిడీ ఎప్పుడో మాకు తెలియదు అన్నా అనుకోండి, వీళ్ళు వినియోగదారుడు తీసుకోడు కదా. అదే కరెక్ట్. సో ప్రభుత్వంతో చేతులు కలిపి మోసం చేస్తున్న కంపెనీలు కొంతమంది బ్రాండ్ అంబాసిడర్స్ ని తెలుసుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ చేతిలో ఎండార్స్మెంట్ సైన్ చేయించుకొని వాళ్ళకి కావాల్సిన మూల్యం వాళ్ళకి ముట్టజెప్పి యాడ్స్ ఇప్పించేస్తున్నారు. ఆ యాడ్స్ చూసి పిచ్చోళ్ళు సబ్సిడీ నిజమేమో 10 రోజుల్లో వస్తుందేమో, నెల రోజుల్లో వస్తుందేమో అని చెప్పి ఏళ్ల తరబడి మోసపోతూ వడ్డీలు కడుతున్నారు. అంతే కదా. దీనికి సంబంధించి మీరు కేసు ఫైల్ చేయాలి. దీని తర్వాత పర్యవసనాలు ఎలా ఉంటాయి అంటే ఇది ఇప్పుడు ఆయన ఆల్రెడీ సాయి సూర్య డెవలపర్స్ దాంట్లో ఇరుక్కొని ఉన్నాడు. అది నిజమా కాదని తర్వాత నిజమే. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ ఇచ్చింది యాడ్ దానికి. నమ్రత గారు ఉన్నారు, గౌతమ్ ఉన్నాడు, సీతారాం ఉంది, అందరూ ఉన్నారు ఆ ఫ్యామిలీలో. ఓ పెద్ద ప్యాలెస్ లో కూర్చొని యాడ్ ఇవ్వడం అది. సో ఇప్పుడు అది ఫ్యామిలీ మొత్తం స్టేక్ లో ఉన్నప్పుడు ఇది దానికి పెట్టినప్పుడు రెండిటి మీద విచారణ జరిగే ఛాన్స్ ఉంటది ఆబ్వియస్లీ. అది తర్వాత లీగల్ గా వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవుతాం తర్వాత వదిలేయండి. ఏదైనా కానీ ఇప్పుడు నాకు 2-3 కంపెనీలు ఫోన్ చేశారు. మీరు నేను చెప్పింది తప్పు అని అంటలేదు వాళ్ళు. నేను మాట్లాడిన తప్పు అయితే ఈ కంపెనీ వాళ్ళు ఊరుకోరు కదా. మీకు ఎందుకు కాల్ చేస్తారు? కాంప్రమైజ్ కాల్ చేసేది. ఇట్స్ ప్లెజర్ టు టాక్ టు యూ రామ్ ప్రసాద్ గారిని మళ్ళీ మెసేజ్ పెట్టారు నాకు. మరి నేను తప్పు మాట్లాడితే ఎవరో తప్పు మాట్లాడితే మామూలుగా మాట్లాడితే ఊరుకుంటారు, తప్పు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? అదేనండి. ఇప్పుడు రామ అన్న ఒకటే అయిపోయింది ఇప్పుడు జనరల్ గా చెప్పాలంటే. మా కంపెనీ పేరు వాడొద్దండి మీరు, మేము అందరితో పాటు ఉన్నాము, మేము నా నుంచి ఎస్టాబ్లిష్ చేసుకున్నాం అనే పరిస్థితి మాట్లాడుతున్నారు. నేను ఆయనతో ఒకటే అన్నా, నీకు నాకు కామన్ ఫ్యాక్టర్ మహేష్ బాబు. నువ్వు సేల్స్ పెంచుకోవడం కూడా మహేష్ బాబు గారు వాడారు. ఆ మహేష్ బాబు గారు ఒక ఉన్నత స్థాయిలో ఉన్న సెలబ్రిటీని అభిమాన నటుడు కాబట్టి నేను ఒక అభిమానిగా ఆయన వాస్తవాలు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పోనీ మీరు కల్పించినని కూడా ఆ కంపెనీ చైర్మన్ గారిని అడిగాను. అది నేను చేయలేనన్నారు. నేను చేయలేనప్పుడు నేను అట్లా నేను కాంప్రమైజ్ కాలేనండి. జడ్జిలకు పిలిచినప్పుడు నేను కాంప్రమైజ్ కాలేదు, అలాంటి నేను ఎట్లా కాంప్రమైజ్ అవుతానని చెప్పాను నేను. అంటే ఇప్పుడు సోలార్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో కొన్ని మహేష్ బాబు గారు యాడ్ ఇస్తున్న కంపెనీలలో ఆ సోలార్ తీసుకొని మోసపోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే మీరు చూసిన వాళ్ళలో మీకు వస్తారా? మీ వెనకాల వచ్చి
ఎవరు వస్తారండి? మాట్లాడడానికి. అసలు ఏం తెలుసని వస్తారు? మాతో పాటు 10 మంది రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 4 సంవత్సరాల తర్వాత సబ్సిడీ అంటే వచ్చింది. వాళ్ళే చెప్తున్నారు రైతులు. ఎవరు రారండి. రైతుల యూనిట్ అంటే ఈ రకంగా ఎందుకంటే గిట్టుబాటు ధర సాధించుకుంటారుగా. ఎవరో రారు. సాక్షి ఇది పెద్ద మోసం. సాక్ష్యం బ్యాంకింగ్ అనేది ఒక వ్యవస్థ, అది ఆర్బీఐ కింద పనిచేస్తుంది. ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ. 2 వ్యవస్థలు కలిసి చేసే తప్పులకు ప్రత్యక్ష సాక్ష్యం నేను. ఆధారాలు ఉన్నాయి. నాకు 4 సంవత్సరాలకు సబ్సిడీ జమ అయింది. అప్పటి వరకు వడ్డీ వసూలు చేశారు. అంతవరకు ఎందుకో చంద్రబాబు నాయుడు గారు 2014-19లో రుణమాఫీ ఇస్తామన్నారు. బాండ్లు ఇచ్చారు. 4-5 విడతలు చెల్లించలేదు. 4-5 విడతలు ప్రభుత్వం చెల్లించాల్సిన 4-5 విడతల రుణమాఫీని చెల్లించకపోతే అది రైతుల నుంచి వసూలు చేశారుగా బ్యాంకర్స్. ప్రభుత్వం నుంచి ఎందుకు వసూలు చేయలేదు? కరెక్ట్. అవును. Yes. చెప్పండి. అది నేను కూడా ఉంది. నాకు కూడా ఉంది ఆ ఇక్కడ ప్రశ్న. 2 వ్యవస్థలు చేసే తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టుకి ఆల్రెడీ రైతుల ఆత్మహత్య మీద కేసు నడుస్తుంది. అది ఆల్రెడీ స్టేలో ఉంది. ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అడుగుతుంది ఇక్కడ సుప్రీంకోర్టు. ఇక్కడ మోసం చేసేది ప్రభుత్వాలు అయితే వీళ్ళు ఎందుకు ఇస్తారు నివేదిక? ఈ వాస్తవాలు ఎలా చూస్తాయి? నివేదికలో ఉండేవన్నీ నిజాలని కూడా ప్రూవ్ చేయరు కదా జనాలు. అసలు మోసం చేసేది ప్రభుత్వం అయితే కరెక్ట్. వీళ్ళు అదే ఎందుకు నేను ఇస్తారు? చెప్తున్నా. ఇప్పుడు మోసం చేసింది ప్రభుత్వం అయినప్పుడు నివేదిక ఇచ్చినప్పుడు ప్రభుత్వం మీద నువ్వు బ్లేమ్ చేస్తున్నావు అని అంటారు కదా. మేము రైతులను ఎంకరేజ్ చేయడం కోసం 75,000 కోట్ల సబ్సిడీలు పెట్టామండి, లేకపోతే ఇన్ని కోట్లు పెట్టా ఇది చేస్తామని ఇది చేస్తామని చెబుతారు తప్పించి ఈ సబ్సిడీ అమౌంట్ ఇన్ టైంకి మేము వేయలేదండి. దాని వలన బ్యాంకు వాళ్ళు సబ్సిడీ మీద వడ్డీ వసూలు చేశారు. రైతుకి ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. అందుకే రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యకి ఇది ఒక కారణం అని చెప్పి ప్రభుత్వం చెప్పొద్దా సుప్రీంకోర్టుకి? కరెక్ట్. ఎందుకంటే ఇన్ని అవకతవకల మధ్యలో ప్రభుత్వం నడుస్తుంది అంటే ప్రభుత్వం దిగిపోయే ఛాన్స్ వస్తుంది కాబట్టి చెప్పదు. మరి వాస్తవాలు సుప్రీంకోర్టుకి ఎలా చూస్తే ఓ కామన్ మ్యాన్ గారిని వెళ్తే పట్టించుకుంటారా? డైరెక్ట్ గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి కలిసి నేను ఒక కమిషన్ ఆదేశించమని చెప్పాను. ఎన్వి రమణ గారిని కలిసి చేశారా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవస్థలు ఏవి పనిచేసే పరిస్థితిలో లేవు. నాకు జడ్జిమెంట్ ఫేవర్ గా వస్తే ఆ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఎగ్జిక్యూట్ చేద్దామని చేస్తే 100% ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటే జడ్జిమెంట్ ఇస్తే నన్ను వెనక్కి పిలిపించారు. మళ్ళీ జడ్జిలు నీకు ఎక్కడ రివ్యూ పిటిషన్ వేస్తానని తెలిసి నీకేం జరిగింది, మన అకౌంట్ సీజ్ చేశారా, నీకు ఎంత నష్టం జరిగిందా, సరే ఒక లెటర్ రాసి 2 నెలలు మేము తేల్పించి ఇచ్చేస్తామని చెప్పేసి అంత మాట్లాడి దిగస్తా దౌర్భాగ్యానికి దిగజారు న్యాయమూర్తులు. జనరల్ గా మనం ఏ లావాదేవీల విషయం తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఫస్ట్ చేసే పని ముందు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయడమే. అది నిజం ఉందా అబద్ధం కోర్టు ఉందా? తీర్పు ప్రకారం కట్టుకుంటున్న లెటర్ రాసినాక సీజ్ చేస్తారా? అదే చెప్తున్నానండి. జనరల్ గా వాళ్ళు చేసే పని అది. తర్వాత మనం వాళ్ళ వెనకాల పడతాం కదా అని. ఈ స్టూడియో నాదని, ఈ ఫ్లాట్ నాదని నేను కోర్టులో వేస్తాను. అది నాదో మీదో తెలియాలి. తేలకోకుండా ఇది అమ్మేసుకుంటానని అడుగుతుంది కోర్టులో ఉన్నప్పుడు. మరి నాది కోర్టులో ఉన్నప్పుడు నీ అకౌంట్ ఎలా సీజ్ చేస్తారు? కోర్టు తీర్పు ప్రకారం కట్టుకుంటున్న లెటర్ రాసినా గానీ ఒక రైతుకి జడ్జిమెంట్ ఇచ్చే స్థాయి ఎక్కడ లేదు, ఎవరికి లేదు. మరి అదే అన్నా నేను అప్పుడే మాట్లాడాను. రామోజీరావు కొనాయి, రైతు కొనాయని ఆ రోజు నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నాను. నేను రామోజీరావు గారు కూడా 12 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జరిమానా వేసింది. ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఇప్పుడు ఇంత మనం మాట్లాడుకుంటున్నాము, అసలు దీనికి ఒక పరిష్కారం అనేది ఉండాలి కదా. ఎందుకంటే ప్రభుత్వం మోసం చేస్తుంది, ప్రజలు మోసం చేస్తున్నారు, సబ్సిడీ అని చెప్పి అందరూ మోసపోతున్నారు, కొనే వాళ్ళు కొంటున్నారు, మోసపోయే వాళ్ళు మోసపోతున్నారు. మీరు అనుకునే ప్రకారం ఇప్పుడు కేసు వేస్తే మహేష్ బాబు గారి మీద ఆయన వచ్చాక నిజాలన్నీ ఆయన ద్వారా తెలుస్తాయిగా. ఓ సెలబ్రిటీ మాట్లాడితే ఆటోమేటిక్ అదే చెప్తున్నా. ఒకటి నేను వ్యవస్థ మీద నేను మాట్లాడిన విధంగా ఎవరు మాట్లాడలేదండి. కరెక్టే, నాకు అర్థమైంది. అది రైతుకో న్యాయం, రామోజీరావు న్యాయం అని కూడా నేను గట్టిగానే మాట్లాడిన ఆ రోజు మీడియాలో. ఎందుకంటే రామోజీరావు గారికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 1200 కోట్ల జరిమానా వేసింది. ఆయన కూడా కోర్టుకు వెళ్ళాడు. మాకు ఇట్లా సబ్సిడీ మీద వడ్డీ వసూలు చేసి మేము కోర్టుకు వెళ్ళాము. కానీ బ్యాంకర్స్ మా అకౌంట్లు సీజ్ చేశారు. మరి రామోజీరావు గారి 1200 కోట్లకు సంబంధించిన ఆస్తులు ఎందుకు జప్తు చేయలేదు? చట్టం అందరికీ సమానం ఎలా చెబుతారు? ఇలాంటివన్నీ నేను చాలా మాట్లాడాను. అది కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా కూడా, ఏ మీడియా అయినా సరే మెయిన్ స్ట్రీమ్ మీడియా కామంగా చేసే మిస్టేక్ని వెలుగులోకి తీసుకురాదు. ఎంతసేపు వాడు అంత స్కామ్ చేశాడు, ఎంత స్కామ్ చేసి తేలేగా సచ్చాయి కాదు. ఆబ్వియస్లీ అవును. ఊకే 4 రోజులు ఈ ప్రభుత్వం చేసే తప్పుల్ని డైవర్ట్ చేయడం కోసం మాట్లాడతారు తప్పించి ఏం లేదు. మీడియా కూడా ఫోకస్ చేయదు. న్యాయ వ్యవస్థకి స్వచ్ఛందంగా ఆర్టికల్ 32(226) ప్రకారం కేసుని సుమోటోకి తీసుకునే ఇది ఉన్నా కానీ తీసుకునే పరిస్థితి లేదు. ఎవరన్నా పిల్లేస్తే ఏబీకే ప్రసాద్ సీనియర్ జర్నలిస్ట్ అమరావతి భూముల మీద మేము రాజధాని కట్టు కాదు, ఇటు భూసేకరణలో జరుగుతున్న అవతవకల మీద అని చెప్పేసి పిల్లేస్తే నువ్వు రైతు అయితేనా రా అని చెప్పి పిల్లిని రిజెక్ట్ చేసిన దాఖలాలు మన సుప్రీంకోర్టులో ఉంది. అంటే ఇప్పుడు వెన్ యూ ఫైల్ కేస్ ఆన్ రియల్ ఎస్టేట్, ఈ స్కామ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాం, సో ఢిల్లీలో మనం కలిసి మాట్లాడుతున్నాం అన్ని. బట్ హౌ మనం ఎట్లా దీన్ని రికవర్ చేయడానికి ఉంటుంది? రికవర్ చేయాలంటే ఒకటి తప్పు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉందండి.
ముక్కుసూటిగా చెప్తున్నాను నేను. ఉమ్, వీళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్ వేరు, వీళ్ళు కట్టే ట్యాక్సులు వేరు. సపోజ్ 50 crores వీళ్ళ రెమ్యునరేషన్ అనుకోండి, 10 crores ట్యాక్సులు కడతారు. అవును. ఈ డొలతనం ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్ గా ప్రభుత్వానికి బానిసలా బతకాల్సి వస్తున్నారు వీళ్ళు ఫిల్మ్ యాక్టర్స్. ఒక ఫిల్మ్ మూవీ అనేది కూడా ఒక సెన్సేషన్, ఒక వాస్తవ వెలుగులు తీసుకురావటంలో. మా సినిమా 200 కోట్లు కలెక్ట్ చేసినట్టున్నారు కానీ ట్యాక్స్ ఎంత కడుతున్నారని ఎవరు చెప్పరు. వీళ్ళ దగ్గర ఆ డొలతనం ఉంది కాబట్టి వాస్తవ సంఘటన మీద మూవీ తీయడానికి ఏ ఒక్కరో రావట్లా. జై భీమ్ అనే సూర్య గారు మూవీ తీశారు కదా వాస్తవ సంఘటన మీద. ఎవరు మరి రన్నింగ్ సబ్జెక్ట్ మీద, ఇది దేశంలో ఉన్న జనాభాలో 70% వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. ఈ సబ్జెక్ట్ మీద సినిమా తీయడానికి ఏ ప్రొడ్యూసర్ ఎందుకు ముందు రావట్లేదు? తీస్తాం అనుకున్నారు రైతు అని చెప్పి మైక్ పట్టుకొని ఆపేశారు. మైక్ పట్టుకొని అయితే మా రెమ్యునరేషన్ సంగతి మీకెందుకు, మీరు ప్రత్యేక హోదా మీద దృష్టి పెట్టనని ఒకప్పుడు చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ప్రభావితాన్ని, ఈయన సమాజాన్ని ప్రభావితం చేయగల స్తోమత ఉండి ఆ రోజుల్లో ప్రభుత్వం బ్లడ్ డొనేట్ చేయండి అంటే ఎవరు డొనేట్ చేయలేదు. మరి ఈయన పిలిపితే వేల లక్షల మంది డొనేట్ చేశారు. సమాజాన్ని ప్రభావితం చేయగల స్తోమత ఉండి మరి ప్రత్యేక హోదా కోసం నేను వస్తానని చెప్పేసి అంటే ఆటోమేటిక్ ఈయన మళ్ళీ అభిమానులు వచ్చేవారు, ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చేది, ఆటోమేటిక్గా మిగిలిన ప్రభుత్వాలకి పార్టీలకి భయం పుట్టేది, ఒక యూనిటీ వచ్చేది, కేంద్ర ప్రభుత్వం నిలిచివ్వడం కదా. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడతా మీరు అది ఇదే పొగిడారు తప్పించి, సార్ మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల నష్టపోయింది, మీరు ఎప్పటికైనా సరే పోయిన ప్రభుత్వం తీసుకురాలేకపోయింది, అంతకుముందు జరిగింది ఏదో జరిగిపోయింది, మీరు ప్రత్యేక హోదా తీసుకుని మాట్లాడారా? కరెక్ట్. తొక్కిసలాట్లు ఇప్పుడు జరగలేదా ప్రపంచంలో? అలాంటి అల్లు అర్జున్ గారు ఉన్న పొలంగా తీసుకెళ్ళి ఎందుకు అరెస్ట్ చేశారు? వ్యవస్థ ఇప్పుడు వరకు వ్యవస్థను అన్నాటుకుంది, చూస్తా కూర్చున్నారు కాబట్టి మమ్మల్ని. ఇప్పుడు ఈ వ్యవస్థలో ఏం జరుగుతుందంటే పక్కన కదా మర్డర్ చేసింది మనల్ని కాదు కదా, పక్కన రాష్ట్రం కదా కబ్జా చేసింది మనల్ని కాదు కదా. ఇట్లా జరిగితే చూస్తా కూర్చుంటున్నారు జనాలు. మన దాకా వచ్చినప్పుడు నొప్పి తెలుస్తుంది. అల్లు అర్జున్ బెడ్రూమ్ దాకా వచ్చింది వ్యవస్థ. మరి అల్లు అర్జున్ గారు మరి ఈ స్మగ్లర్ సినిమాలే కాదు, ఆయనకి నేషనల్ అవార్డు ఇవ్వడం ఏంటి, వాస్తవ సంఘటన మీద తీస్తే సమాజానికి ఉపయోగపడే సినిమా కూడా చేస్తారని చెప్పి పరిస్థితి అల్లు అర్జున్ గారు ఎందుకు ఆలోచించరు? కరెక్ట్. మహేష్ బాబు గారు ఇప్పుడు ఈడీ కేసులు ఇవన్నీ ఎదుర్కొంటున్నారు. ఇంత అవసరం ఆయనకి అంత సెలబ్రిటీ హోదా ఉండి ఈ వాస్తవ సంఘటన వలన ఆయన ఏదైతే సర్లేరు నీకెవరు సినిమా తీసినప్పుడు బ్యాంకుల మీద ఆ డైరెక్టర్ పరిశ్రమ గారికి అనేక సార్లు మెసేజ్ పెట్టాను నేను. సర్కారు వారి పాట ఎస్ మెసేజ్లు పెట్టాను నేను. ఏంటి వాస్తవ సంఘటనలు చేయడానికి ధైర్యం లేదు. ఒక రకంగా ఈ అభిమానుల యొక్క పిచ్చితనాన్ని ఏమని చేసిన రాజకీయం చేసి ఎదగడానికి తప్పించి సమాజానికి ఉపయోగపడేది ఏం లేదు. అదేమంటే మేము బ్లడ్ బ్యాంకు పెట్టుకున్నాము, చిన్నపిల్లలకు ఆపరేషన్ చేస్తున్నాము, ఫ్లడ్స్ వచ్చినప్పుడు వీళ్ళు కోట్ల రూపాయలు డొనేట్ చేస్తాం అంటున్నారు. వీళ్ళ బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడానికి ఇస్తున్నారు తప్పితే వీళ్ళు జేబులో రూపాయి ఇస్తున్నారా? వీళ్ళు అభిమానులు తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. వాస్తవ సంఘటన మీద చేసి సమాజానికి ఉపయోగపడడం చేస్తే, అట్లా చేస్తే ప్రభుత్వాలు కూడా భయంతో ఉంటాయి. మనం ఎలా పడితే అలా పరిపాలన చేస్తే ఇట్లా సినిమాల రూపంలో బయటకు వచ్చేసేస్తాయి అని ప్రభుత్వాల భయం ఉంటుంది. న్యాయ వ్యవస్థకి వాస్తవ సంఘటనలు చేస్తే న్యాయ వ్యవస్థకి గౌరవం పెరుగుద్ది ప్రజల్లోకి. ఎందుకు చేయట్లేదు వీళ్ళు? కరెక్ట్. అల్లు అర్జున్ గారు కలిసే ప్రయత్నం చేస్తాను, మరి ఇంతవరకు ఇది అవ్వట్లేదు. మరి ఆయన దెబ్బ తిన్నారు కదా, ఇలాంటప్పుడే కదా చేస్తే తప్పేంటిది? వాస్తవ సంఘటన ఎవిడెన్స్ తో ఉంది, ఊహాజనితం కాదు. ఎవరిని రానివ్వరు కదా జనరల్లీ. వీళ్ళ కోటలు పెట్టుకుని చేస్తే మీ బెడ్రూమ్ దాకా వ్యవస్థలు వచ్చేస్తున్నాయి. ఇంకా నిన్న మా అల్లు అర్జున్, రేపు ఇంకోళ్ళు, ఇవాళ ఈడీ మా మహేష్ బాబు, ఏం చేయగలుగుతారు మీరు? ఒక సామాన్యుడు కాబట్టి 14 ఏళ్ళ నుంచి పోరాడుతాను. మీరు సెలబ్రిటీ హోదా ఉండి కూడా మీరు బోన్ ముందు నుంచోవాల్సి వస్తున్నారుగా, బోన్ నుంచోవాల్సి వస్తున్నారుగా, అవును, తలంచుకోవాల్సి వస్తుంది సమాజానికి, న్యాయ వ్యవస్థకి. ఇప్పటికైనా సరే వాస్తవాలు తెలుసుకొని మహేష్ బాబు గారికి వాస్తవాలు తెలియపరచాలని ప్రయత్నం చేస్తాను. ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇప్పుడు మీరు కేసు వేయాలని డిసైడ్ అయ్యారు? అయ్యే కదా వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఈ ఉగ్రవాదం మొన్న టిఎస్ఆర్ సీతారామాంజలి అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేశారు ఐపీఎస్ ఆఫీసర్ని. తర్వాత ఈడీ అని చెప్పేసి మీడియా అంతా అలర్ట్ గా ఉందని చెప్పేసి నేను ఆగాను. ఇప్పుడు ఎట్లాగో ఆయన వస్తున్నారు కాబట్టి చూద్దాం. అవకాశం ఇస్తే వెళ్ళి ఇట్లా జరుగుతుంది ఇలా జరుగుతుంది చెబుతాను. ఎవిడెన్స్ తో చూపిస్తా, మాటలతో కాదు. ఆయన విత్డ్రా చేసుకుంటే గౌరవప్రదంగా ఉంటది, లేదా నేను వేయటం కానీ సిద్ధంగానే ఉన్నా. ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడినప్పుడు నేను ఎందుకు ఇది అవుతాను? అంతే కదండి, అంతే. సో రాంప్రసాద్ గారు చెప్తున్నారు, ప్రభుత్వాలు కంపెనీలు కలిసి మూకుమ్మడిగా ప్రజలని దోచుకుంటూ సబ్సిడీలు అనే పేరుతో మోసం చేస్తూ, దీనికి తగ్గట్టుగా కంపెనీలు
ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఒక మనిషిని పెట్టుకొని అతని ఎండార్స్మెంట్ లో క్లియర్ ఇన్ఫర్మేషన్ లేకుండా అతన్ని అడ్డుగా పెట్టుకొని అక్రమాలు చేస్తున్నారు. దీనన్నిటికీ కారణం అతన్ని చూసి మేము కొన్నాం అంటారు, కానీ కంపెనీ పేరు చూసి కొన్నాము అని చెప్పి కొంతమంది కూడా చెప్తున్నారు. దీని మీద మహేష్ బాబు మీద మరో కేసు నమోదు కాబోతోంది. దీనికి ఆయన ఎలా స్పందిస్తారు, రామ్ ప్రసాద్ గారిని ఎలా ఎదుర్కొంటారు అనేది మనం త్వరలో చూడబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ మా ఛానల్ కి వచ్చి నిజంగా నిజాయితీగా వ్యవస్థ మీద మీరు మాట్లాడినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రభుత్వం ఎలా సబ్సిడీలని పేరుతో దోచుకుంటుందని మీరు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వ్యూవర్స్, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు కమెంట్ లో చేయండి. చూస్తూనే ఉండండి ఎక్స్ టీవీ. నేను మీ రాహుల్ అయ్యర్. థ్యాంక్ యూ.